మీకు ఈ విషయం తెలుసా? ఇండియాలో 70-90% ఆఫ్ ది పీపుల్ కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ మజిల్ వీక్నెస్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ రికెట్స్, ఆస్టియోపోరోసిస్, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఫీవర్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. మీరు వైటమిన్ డికి డెఫిషియెంటా కాదా అని తెలియాలి అంటే ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి వైటమిన్ డిది. అప్పుడు మీకు ప్రాపర్గా తెలుస్తుంది వైటమిన్ డి లెవెల్ ఎంత ఉంది మీ బాడీలో అనేది. వైటమిన్ డి డెఫిషియన్సీ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, మనము వర్క్ ఫ్రమ్ హోమ్ మొబైల్ యూసేజ్ వల్ల ఇండోరే ఉంటున్నాము. దానివల్ల మనకి సన్లైట్ అనేది స్కిన్ మీద పడదు, అందుకే వైటమిన్ డి అనేది ఫామ్ అవ్వదు. ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా 60-70% ఆఫ్ ది యూవీబీ లైట్ అనేది మన స్కిన్ పైన టచ్ అవ్వదు, అందుకే వైటమిన్ డి అనేది ఫామ్ అవ్వదు. రాంగ్ టైంలో మీరు సన్లైట్ ఉన్నప్పుడు వెళ్తే కూడా మీకు ప్రాపర్ వైటమిన్ డి ఫామ్ అవ్వదు. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ బిఫోర్ 10 లేదా లేట్ ఈవినింగ్ లైక్ ఆఫ్టర్ 4 మీరు బయటికి వెళ్తే ఆ సన్లైట్ నుంచి వచ్చే యూవీబీ రేడియేషన్ వల్ల మీకు వైటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది. ఎంతసేపు సన్లైట్లో ఉంటే మనకి వైటమిన్ డి అనేది సరిగ్గా ఫామ్ అవుతుంది. ఇది బేస్డ్ ఆన్ ది స్కిన్ కలర్. లైట్ కలర్డ్ పీపుల్ 10-20 మినిట్స్ సన్లైట్లో ఉంటే కూడా మనకి వైటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది. వెరాస్ డార్క్ కలర్డ్ పీపుల్ 30-40 మినిట్స్ వరకు సన్లైట్లో ఉంటేనే వాళ్ళకి వైటమిన్ డి అనేది సరిగ్గా ఫామ్ అవుతుంది. వైటమిన్ డెఫిషియన్సీ వల్ల టీనేజర్స్ 13-18 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఈజీగా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ప్రెగ్నెంట్ ఉమెన్ కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే బేబీ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఎల్డర్లీ పీపుల్ కి బోన్ ఇష్యూస్, జాయింట్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ రావద్దంటే మనం కొన్ని స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ ని తీసుకోవాలి, లైక్ ఫిష్, ఎగ్స్, మిల్క్. వీటి వల్ల మన బాడీలో వైటమిన్ డి అనేది సరిగ్గా ఫామ్ అవుతుంది. మీరు వైటమిన్ డి సప్లిమెంట్స్ తోని కూడా వైటమిన్ డి డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయొచ్చు.